రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిచ్చే గడువు మరో 3 రోజులే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,38,00,000కు పైగా ఓటర్లుండగా ఇంకా సుమారు 80 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదు. వారిలో సుమారు 40 లక్షల మంది అన్కలెక్టబుల్ కేటగిరీలో ఉన్నట్లు బిఎల్ఓలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి నివేదించినట్టు తెలుస్తోంది. చనిపోవటం లేదా శాశ్వతంగా మరో ప్రాంతానికి వెళ్లిపోవటం లేదా పూర్తిగా అందుబాటులో లేకపోవటం వంటి కారణాల వల్ల ఫారాలు ఇవ్వటం లేదని గుర్తించారు. అలాంటి ఓటర్ల పేరు ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్టేటస్ ఏంటనే అంశంపై మా ప్రతినిధి నగేష్ చారి గ్రౌండ్ రిపోర్ట్. పవన్, రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కీలక దశకు చేరింది. ఎన్యూమరేషన్ ప్రక్రియకు మరో 3 రోజులే గడువు ఉంది. ఆగస్టు 3వ తేదీ నాటికి ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారంలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 3,38,00,000కు పైగా ఉన్న ఓటర్లందరికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జాబితాలో ఉన్న వారందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చినట్టుగా సీఈఓ కార్యాలయం ప్రకటించింది. అయితే వాస్తవానికి చాలామందికి చేరలేదని రాజకీయ పార్టీల నుంచి, అదేవిధంగా వివిధ సంఘాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. మొత్తం మీద ఇప్పటికే ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చే ప్రక్రియ కూడా దాదాపు కొలిక్కి వస్తుంది. అయితే ఎన్యూమరేషన్ ఫారాలన్నీ కూడా ఖచ్చితంగా తిరిగి ఇస్తేనే ఈ ప్రస్తుతం అంటే ఈ ఆగస్టు 10వ తేదీన విడుదల చేయబోయే ముసాయిదా జాబితాలో ఓటు పేరుంటుంది, లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఓటు ఉండే అవకాశం లేదని స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి వాటిని నింపడంలో కొంత ప్రారంభ దశలో కొంత అయోమయం ఉండేది. ఒకవైపు రాజకీయ పార్టీలు, మరోవైపు అధికారులు వారికి అవగాహన కల్పించారు. 2002లో ఎస్ఐఆర్లో ఉన్నవారు ఎలా చేయాలి, తర్వాత లేని వారు ఎలా చేయాలని జాబితాలో అవన్నీ కూడా స్పష్టత ఇవ్వడంతో కొంత ప్రక్రియ పెరిగింది. వాటికి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 77% ఆ ప్రక్రియ పూర్తయింది. అంటే ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి బిఎల్ఓకు కానీ లేదా ఆన్లైన్లో కానీ సమర్పించారు. వాటన్నిటిని కూడా ఎన్నికల అధికారులు వాటన్నిటిని డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా చురుగ్గా కొనసాగుతుంది. అయితే సుమారుగా 23% అంటే దాదాపుగా 80 లక్షల మంది ఇంకా తిరిగి ఇవ్వలేదు. అంటే ఆ ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని వాళ్ళు దాదాపు 40 లక్షల మంది అసలు వారు లేనట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. అంటే వారు చనిపోయి ఉండొచ్చు, లేదా ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికో, వేరే ప్రాంతానికో, లేదా వేరే నియోజకవర్గానికో షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా ఓటు నమోదు చేసుకొని ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. లేదా అసలు కొంతమంది అసలు ఆ ఇంట్లో అలాంటి పేరే లేదని కూడా కొంతమంది గుర్తించారు. అంటే మొత్తం ఈ 3 కేటగిరీలో దాదాపుగా 40 లక్షలకు పైగా ఉన్నారు. వారందరి పేర్లు కూడా ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం కనిపిస్తుంది. అయితే అలాంటి వారు అనర్హులే కాబట్టి ఎలాంటి సమస్య లేదు. కానీ నిజంగా అర్హులైనట్లయితే వారు ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే అది ఇస్తేనే ఓటు ఉంటుంది. అయితే మరోవైపు ప్రధానంగా అంటే జిల్లాల్లో దాదాపు 80% పైగా, కొన్ని జిల్లాల్లో అయితే 90% కూడా ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చారు. అదంతా కూడా డిజిటలైజ్ అయింది. అయితే క్యూర్ పరిధిలో ప్రధానంగా హైదరాబాద్లో ఇక దాదాపు 60% మాత్రమే జరిగింది. అదేవిధంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపు ఇంచుమించుగా 60% జరిగింది. దాదాపు 40% ఫారాలు తిరిగి రాలేదు. అయితే వాళ్ళు లేరా ఓటర్లు, లేక తిరిగి ఇవ్వలేదా అనేది ఇంకా తేలాల్సింది. మొత్తం మీద ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది. దాదాపు తుది దశకు వచ్చింది కాబట్టి వాటిని వెంటనే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. డిజిటలైజేషన్ కూడా జరుగుతుంది. ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కార్యదర్శి నవీన్ కుమార్ రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రధానంగా తక్కువగా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరుగుతుందనేది ప్రత్యేక సమీక్ష కూడా నిర్వహించారు. మొత్తం ఇది ప్రక్రియ అంతా కూడా త్వరలోనే పూర్తి కాబోతుంది. ఇప్పటికైనా ఇంకెవరైనా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నారు. మరొకవైపు రాజకీయ పార్టీలు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రక్రియ కూడా కొంత గందరగోళంగా జరుగుతుందని చెప్తున్నారు. మరోవైపు ఓటర్లను కూడా అప్రమత్తం చేస్తున్నారు. దీని తర్వాత ఆగస్టు 10వ తేదీన డ్రాఫ్ట్ ప్రకటించిన తర్వాత అందులో లేని వారికి మళ్ళీ కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వారికి ఎవరైనా తర్వాత కొంతమంది అబ్జెక్షన్ ఉన్న వారికి నోటీసులు ఇవ్వబోతున్నారు. నోటీసులు 12 లిస్టులో 12 అధికారిక డాక్యుమెంట్లు ఉన్నాయి. అందులో ఏదో ఒకటి సమర్పించాలని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ మిగతా 11 లేకపోయినట్లయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి అంటే మీ సేవ ద్వారా ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని సమర్పిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన ఓటర్ల జాబితా తొలగించకుండా ఇటు రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఓటర్లు కూడా బాధ్యతగా ఎన్యూమరేషన్ ఫారాన్ని ముందుగా సమర్పించాల్సి ఉంటుంది. పవన్. రైట్.